మరి సంవత్సరం క్రితం యుద్ధం ప్రారంభించింది. మరి ఇప్పటివరకు కూడా 42,000 మంది పిల్లలు, మహిళలు, ప్రజలు చనిపోవడం జరిగింది. మరి ఇది చాలా దారుణమైన విషయం. ప్రపంచంలో అన్నిటికంటే విలువైంది మనిషి ప్రాణం. మరి ఇలాంటి ప్రాణాలు తీసే హక్కు ఎవరికి లేదు. అటు ఇరాన్ చేసినా లేకపోతే ఇజ్రాయెల్ చేసినా ఎవరు చేసినా కూడా అది మరి ఇంతకాలం ఎంతో ప్రాణ నష్టం జరిగినప్పటికీ కూడా మరి అంతర్జాతీయంగా ఉన్నటువంటి అగ్రదేశాలు కానీ లేకపోతే ఇంకో యుఎన్ఓ కానీ ఈ యుద్ధాన్ని నివారించి శాంతి నెలకొల్చడానికి మరి ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేయలేదు. ఒక పక్క అమెరికా ఇజ్రాయెల్ ఆయుధాలు ఇస్తూ మరో పక్క ఈ యుద్ధం చేస్తున్నటువంటి అవలంబిస్తూ ఉంది. మరి ఇప్పటికీ మా భూభాగాన్ని ఆక్రమించి మమ్మల్ని చంపేస్తుంటే మేము ఊరుకుంటామని చెప్పేసి పాలస్తీనా వాసులు తిరుగుబాటు చేయడంతో మరి యుద్ధం ప్రారంభమైంది. యుద్ధం ఇప్పుడే కాదు, గత 40 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళకి సరిహద్దులో ఉన్నటువంటి ఇజ్రాయేల్ గాజా స్ట్రీట్లు గొడవలు జరుగుతున్నాయి, దురాక్రమం జరుగుతున్నాయి. మరి ఇప్పటికీ ఆ ఇజ్రాయెల్ దేశం 90% పాలస్తీనా భూభాగాన్ని ఆక్రమించుకుంది. మరి ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఒక దేశం మీద మరో దేశం దండెత్తి ఆ దేశాన్ని ఆక్రమించుకోవటం మరి ప్రపంచ మానవ హక్కులకు విరుద్ధం. ఏదేమైనప్పటికీ ఇప్పటికైనా అగ్రరాజ్యాలు యుఎన్ఓ కలగజేసుకుని మరి పాలస్తీనాలో జరుగుతున్నటువంటి యుద్ధాన్ని ఆపాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మరి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు పాలస్తీనా విమోచన దినంగా పాటిస్తూ మరి పాలస్తీనాకి సంఘీభావంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఈ ర్యాలీలు, సదస్సులు నిర్వహించాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు అలిగిపురంలో మరి పెద్ద ఎత్తున నిరసన తెలియజేసినటువంటి మీ అందరికీ కూడా మరోసారి విప్లవాలను తెలియజేస్తూ ఈ అవసరండి విషయాలు మాట్లాడవచ్చు.